నమస్తే, వెల్కమ్ టు ఎస్తే రాణి కిచెన్. ఈరోజు మనమండి జపనీస్ వాళ్ళ డిష్ చేసుకుంటున్నాము. అదేనండి షూషి. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇంకోండి, ఇది సీవీడ్ అంటారు. ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతాయి ఈ షీట్స్. నేను ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను. ఇంకోండి, క్యారెట్, క్యాప్సికము, కుకుంబరు, అట్లానే ఇదేమో అవకాడో, కొద్దిగా కుకుంబర్ అండి. చాలు, వీటితోనే మనం చేసుకుంటాము. ఇది వచ్చేసరికి మనకి లెడ్ జ్యూస్ అండి. ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాము. షుగర్ అండి, 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ కొద్దిగా చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇది వైట్ వెనిగర్ అండి, 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. ముందు చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు రైస్ అండి, బాయిల్డ్ రైసు. నేను మన ఇంట్లో వాడుకునే రైసే వేస్తున్నానండి. వాళ్ళైతే స్టిక్కీ రైస్ అని ఉంటుంది, చిన్న చిన్నగా, అది వాడతారు. మన అందరి దగ్గర ఉండదు కదా, అందుకోసమని నేను ఇదే తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంచిగా. ఇంకోండి, వాళ్ళు సూషి చేయడానికి ఒక కర్రలతో, అంటే చిన్న బ్యాంబూస్తోని ఒక మ్యాట్ లాగా చేసుకొని ఉంటారు, దాంతో చేస్తారు. అది అందరి దగ్గర ఉండదు కదా. నేను ఇట్లా ఎచ్చాలు తెచ్చుకునే కవర్ ఉంది, ఆ కవర్తోనే మీకు చేసి చూపిస్తాను. ఈ కవర్తో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇగోండి, ఇది కొంచెం ఈ షీట్ తీసుకుంటే ఇది గరుగ్గా ఉంది కదా, అది లోపల పెట్టుకోవాలి. ఇదేమో పైన సాఫ్ట్గా ఉంది కాబట్టి బయట పెట్టుకోవాలి. చూసారా, ఇది గరుగ్గా ఉన్న సైడ్ ఏమో మనము లోపల స్టఫింగ్ పెట్టుకోవడానికి ఉంచుకోవాలి. పైన ఏమో ప్లెయిన్గా ఉండేది మాత్రమే బయటకు ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రైస్ని చక్కగా షీట్ అంతా కూడా పరుచుకుందామండి. నాలుగు వైపులా చక్కగా మనము రైస్ అంతా కూడా ఈవెన్గా పరుచుకోవాలండి. చక్కగా ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా మంచిగా చూసుకోవాలి. గ్యాప్ వచ్చిందంటే మన సూషి సరిగ్గా రాదు. ఇంకోండి, ఇప్పుడు మన వెజిటేబుల్స్ అన్నీ కూడా పెట్టుకుందాం. ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్ పెట్టాను, అలాగే గ్రీన్ క్యాప్సికమ్ కూడా పెట్టుకుంటున్నాను. క్యారెట్, మనం వెజ్ సూషి చేసుకుంటున్నాం కదండి, అందుకని మన వెజిటేబుల్స్ పెట్టుకోవాలి. కుకుంబర్ అండి, కీరా. ఇప్పుడు అవకాడో పెట్టుకుంటున్నానండి. అవకాడో బాగా పండిపోయింది అనుకోండి, పేస్ట్లా ఉంటుంది, కాబట్టి కొంచెం క్రంచీగా ఉండేలాగా మనము కొంచెము సగం పండిందే పెట్టుకోవాలి. ఇప్పుడు లెడ్ జ్యూస్ కూడా పెట్టుకుంటున్నానండి. ఇట్లా మనము కూరగాయలను పట్టుకోవాలండి. పట్టుకుని చక్కగా మనము ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెము టైట్గా మనము ఫోల్డ్ చేసుకోవాలండి. ఇవ్వండి, ఇలా పట్టుకుని ఇలాగా ఆ చివర్లో చూడండి చక్కగా గ్యాప్ వచ్చింది కదా, అక్కడ పెట్టుకోకూడదు, ఎందుకంటే షీటు అతుక్కోవాలి కాబట్టి లాస్ట్ వరకు పెట్టేసుకోకూడదు రైసు. చక్కగా అయింది. మళ్ళీ ఒక్కసారి కొంచెం టైట్గా ఉంటుంది, అలాగే ఈవెన్గా రౌండ్గా అవుతుందండి. అందుకోసమని ఇలాగా మళ్ళీ ఒక్కసారి చేయాలి. చూడండి, చక్కగా మనకి మంచిగా దాన్ని ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము కట్ చేసుకుందామండి. కొంచెము
షార్ప్గా ఉన్న నైఫ్ తీసుకోండి, లేకపోతే చక్కగా కట్ అవ్వదు. షార్ప్గా ఉండాలి, అప్పుడు మనకి చక్కగా కట్ అవ్వి షేప్ కూడా పాడవకుండా ఉంటుంది. జాగ్రత్తగా కూడా చూసుకొని కట్ చేయండి. చూడండి చక్కగా మనకి మంచిగా షేప్ వచ్చింది చూడండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకోండి ఇలాగా మనం ప్లేట్లో పెట్టుకుందాము. అన్నీ కట్ చేసుకుని మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఎలా కట్ చేసుకోవాలనేది. నైఫ్ అయితే షార్ప్గా ఉండాలండి. చక్కగా పట్టుకొని మెల్లిగా నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అలా కట్ చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది, ఏం భయపడిన అవసరం లేదు. ఒకవేళ ఏమైనా అతుక్కుందనుకోండి, ఒక్కసారి మనం కట్ చేస్తే చక్కగా వచ్చేస్తుంది. ఈ సీవీడ్ కూడా చాలా మంచిది అంటండి మన ఆరోగ్యానికి. అందుకోసమని వాళ్ళు తింటారు. మనం కూడా ఒకసారి ఇలా ట్రై చేయొచ్చు కదా అని నేను ఇలా ట్రై చేసి బాగుందని మీకు చూపిస్తున్నాను. ట్రై చేయండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.